భజ గోవిందం 31వ శ్లోకం. గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాచితార్భవ ముక్తః సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. గురుచరణ కమలములందు మిక్కిలి భక్తిగల ఓ సాధకుడా, ఈ సంసార బంధనాల నుండి శీఘ్రముగనే ముక్తి పొందెదవుగాక. నీ ఇంద్రియ మనస్సులను నియమించిన వాడవై, నీ హృదయంలోనే ఉంటున్న దేవుని దర్శించెదవుగాక. గురువు మీద భక్తి, గురువాక్యములపై విశ్వాసము, గురు ఆదేశముల నెరవేర్చుటలో శ్రద్ధ, ఈ మూడు కలిగియున్న శిష్యునికి ఆధ్యాత్మిక పురోగమనం చాలా సులువవుతుంది. విశ్వాసమే మానవుని యందు నిక్షిప్తమయ్యున్న ఒక మహత్తర శక్తి. గురువు చెప్పిన విషయం మనకు వెంటనే అవగాహన కాకపోయినా, అతని భావనాగతిననుసరించి యోచన చేస్తే తెలియవస్తుంది. గురువు యందు భక్తి విశ్వాసాలు లేని శిష్యుడు వచ్చి వెళ్ళిపోయే బాటసారిగానే మిగిలిపోతాడు. ఈ శ్లోకాలు చెప్పినప్పుడు తన వద్దనున్న వారినే కాకుండా తరువాతి తరాలలోని శ్రద్ధాభక్తి విశ్వాసాలు గల శిష్యులందర్నీ ఆచార్యుల వారు శీఘ్రమే సంసార బంధనాల నుండి విముక్తులగుదురుగాక అని ఆశీర్వదించారు. ఈ ముక్తి ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే లభించవచ్చు. ఇంద్రియ మనస్సుల్ని అదుపులో పెట్టి అంతర్యామిని సాక్షాత్కరించుకుందురుగాక అని దీవించారు. తథాస్తు. ఈ భజగోవింద స్తోత్రము ద్వారా శంకరాచార్యుల వారు నిగూఢమైన వేదాంత సూత్రాలను, జీవిత సత్యాలను మూఢులైన పామరులకు కూడా అర్థమయ్యే భాషలో, గేయ శైలిలో ఆబాలగోపాలము పాడుకునే రీతిలో చెప్పారు. మానవుడు సంసార వ్యవహారాల్లో, కామినీ కాంచన వ్యామోహంలో, భార్యాబిడ్డల బంధనాల్లో, ధన జన యౌవన గర్వంలో, కామక్రోధ లోభ మోహం ఆశాపాశాల్లో చిక్కుకొని గమ్యం కానక అంధకారంలో కొట్టుకుంటున్నాడు. లేవోయి మూఢుడా అని భుజం తట్టి లేపి ఏమి చేయాలో మార్గం చూపారు. సత్సంగం ద్వారా, గీతా సహస్రనామ అధ్యయనం ద్వారా, శ్రీవారి పాదసేవ ద్వారా, ఇంద్రియ మనోబుద్ధుల నిగ్రహం ద్వారా ఆత్మారాముని దర్శించి తరించుమని ఉపదేశించారు ఆచార్యుల వారు. నీ సమయం ఆసన్నమవుతుంది. ఇక వ్యర్థపు ఆలోచనల్లో, వ్యవహారాల్లో కాలక్షేపం చేయడానికి వ్యవధి లేదు సుమా. లే, తొందరపడు. ఇప్పుడైనా గోవిందుని భజించు, శరణు వేడు, నా వెర్రి నాయనా అని అత్యంత ప్రేమాధారాలతో మనలనందరినీ మందలిస్తున్నారు జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే.